గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ మరి ఈ రోజున ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మా రమణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ధ్యానం, ఆధ్యాత్మికం ఇవి రెండు ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జీవన విధానంలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రతిరోజు సమస్యే, ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఎందుకో అర్థం కాదు. మా చిన్నప్పుడు నాకింత డిస్టర్బ్గా అనిపించలేదు లైఫ్. ఎందుకంటే చాలా ప్రశాంతంగా చక్కగా అమ్మ నాన్నగారు చూసుకునేవారు. నేను చిన్నప్పటి నుంచి నా అదృష్టం ఏంటంటే నా మొట్టమొదటి చిత్రమే భక్త ప్రహ్లాద. ఆ ప్రహ్లాదుడు ఎప్పుడు ఆ హరిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ వేసినటువంటి ఒక ఇంపాక్ట్ అనుకోండి నా మీద. నేను ఎప్పుడు కొంచెం కూల్గానే ఉంటాను, దేన్ని పెద్దగా రియాక్ట్ అవ్వను. అంటే అది కష్టమైనా నష్టమైనా బాధైనా ఏదైనా కూడా. సో ప్రపంచాన్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు, ఎందుకో తెలియదు. ప్రతివారు పరిగెడుతూ ఉంటారు, ప్రతి క్షణం టెన్షను. అసలు ఎందుకో ఏంటి అంటే మన ఇంట్లోనే చూస్తుంటాం, ఏమీ అర్థం అవ్వదు. అటు ఇటు తిరిగేస్తుంటారు, ఎందుకంటే ఏంటో వాళ్ళకే తెలీదు. సో ఇటువంటి వారికి ఇటువంటివి చాలా అవసరం. ఒక ప్రశాంతత, ఒక మనశ్శాంతి ఒకటే కాదు, దీనివల్ల ఆరోగ్యం, ఉత్సాహం, దేన్నైనా మనం ఎదుర్కోగలమనే ఆత్మస్థైర్యం అన్నీ మనకి లభిస్తున్నాయి. వారికి ఎటువంటి లాభం లేదు, అయినా కూడా వారు వచ్చి ఇంతమందిని ఇలాగ గ్యాదర్ చేసుకుని మరి ఇటువంటి సందేశం ఇస్తున్నారంటే భగవంతుడు ఎక్కడో ఉండడు, భగవంతుడు పంపిన వారే వీరని నేను అనుకుంటున్నాను. మరి ఆ రోజుల్లో తపస్సు చేసి ఆ తపస్సుకు మించి భగవంతుడే ప్రత్యక్షం అయ్యాడు అన్న కథలు మనం చాలా విన్నాం, సినిమాల్లో చూస్తాం. అది నిజం, ఎందుకంటే అటువంటి గొప్ప మహర్షులు ఉండేవారు. సరే మన జీవితంలో అటువంటి వారిని చూడలేదు, కథలు ఒకటే విన్నాము అనుకుని సరిపెట్టుకుంటే కాదు, ఇంకా ఈ ప్రపంచంలో అటువంటి వారు ఉన్నారు అన్నదానికి నిదర్శనమే మన గురువు గారు. మరి అటువంటి వారికి ఒక దూతగా వచ్చి మరి ఇంతమందిని ఆయన మాట్లాడే విధానం, ఒక స్త్రీని అమ్మ, తల్లి, బంగారు తల్లి అని ఎంతో ప్రేమగా మరి రమణ గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడే మాట వల్లే నిజంగా ఇంత దూరం రావాలనిపిస్తుంది. మనం ధ్యానం చేస్తున్నామా లేదా అన్నది తర్వాత విషయం. చెయ్యాలి అన్న పట్టుదల, ఇప్పుడు మనకి ప్రతిరోజు మనం భోజనం చేయాలి అంటే వంట చేసుకుంటాం, ఇంకా అలసిపోయాం నిద్రపోవాలి అంటే పక్క రెడీ చేసుకుంటాం, బయటికి వెళ్ళాలి సినిమా చూడాలి అంటే టికెట్ కొనుక్కుంటాం. ఇలా ప్రతిదానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. అలాగే ధ్యానం చేయాలంటే కూడా మనసు పెడితే తప్పకుండా చేయొచ్చు. గంటలు రోజులు చేయక్కర్లేదు, రోజుకి ఒక 10 నిమిషాలన్నా మనం ధ్యానిస్తే మనకు నిజంగా ఒక ఆరోగ్యం, సంతోషం, ఆనందం కలుగుతుంది. మరి ఇంతమంది, ఇప్పుడు వనజాక్షి గారు కూడా చెప్పారు, ఆవిడ అసలు స్టేజ్ మీద మాట్లాడలేను అన్నారు, కానీ ఆ ధ్యానం తర్వాత ఆవిడ అదరగొట్టేశారు స్పీచ్. అంత చక్కగా వారి అనుభవం, ఆయన కూడా చాలా చక్కగా వారి అనుభవం చెప్పారు. ఆయన కూడా రమణ గారే. సో వారు కానీ ఇంకా 2-3 మాట్లాడారు. వారు ఆరోగ్యపరంగా కూడా ఇది చేస్తే చాలా ఒక డిఫరెన్స్ వస్తుంది మన హెల్త్లో అని చెప్తున్నారు. మనకి ఎన్నెన్నో చెప్తున్నారు, ఇది తినొద్దంటారు, అన్నం తినొద్దంటారు, చపాతీ తినొద్దంటారు, ఒకరేమో నూనె తాగమంటారు, ఒకరేమో గంజి తాగమంటారు. అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏంటి నూనె తాగాలా గంజి తాగాలా, అసలు అన్నం తినకూడదా, ఈ కన్ఫ్యూషన్లో ఉండి ఈ ధ్యానిస్తే చాలనిపిస్తుంది. చక్కగా మనం చేసే శాకాహారం. అలాగే రమణ గారి ద్వారా నాకు ఒక అబ్బాయి ఆచార్య శ్రీనివాస్ అని కూడా ఇక్కడికి వచ్చారు. ఆ అబ్బాయి కూడా ఈ జీవహింస చేయకూడదు, చక్కగా మనం వెజిటేరియన్ తింటూ ఇలా మెడిటేషన్ చేసుకుంటే మన జీవన విధానం తప్పకుండా మనం చేస్తేనే మన పిల్లలు చేస్తారు, వాళ్ళ పిల్లలు చేస్తారు. సో కనీసం వాళ్ళకి మనం రోజు ఒక 10 నిమిషాలన్నా ఏమీ వద్దు, అలా కళ్ళు మూసుకొని చక్కగా కూర్చోమని మనం నేర్పిస్తే తప్పకుండా మరి చిన్నప్పటి నుంచి మన డ్యాన్సు, వీణ ఎలా నేర్పించి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తామో, ఈ విధంగా పసిపిల్లల్ని కూడా మనం చక్కగా మనం అలవాటు చేస్తే ప్రతి ఇంట్లోని ధ్యానం అన్నది మరి ఇంత ఇది కేవలం
పిలిస్తే వచ్చేస్తారని కాదు, ఇది ఖర్చుతో కూడిన పని. మరి ఇవన్నీ భరిస్తూ 10 మంది బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను ఒక్కడనే బాగుంటే సరిపోదు అని ఎంతో గొప్ప మనసు, పెద్ద మనసుతో గురూజీ గారు ఆజ్ఞాపిస్తే మరి రమణ గారు ఆచరిస్తూ ఉంటుంది. నిజంగా అభినందించదగ్గ విషయం. మరి ఆ ప్రహ్లాదుడు కూడా ఎప్పుడు ఇలా ధ్యానంలోనే కూర్చుంటూ ఉంటాడు. మొన్ననే నేను మా సిస్టర్ కారులో వెళ్తూ, మా సిస్టర్ అన్నది పౌర్ణమి గురించి ఎందుకో వచ్చింది ఒక 1 వీక్ బ్యాక్. మా మదర్ కొంట్లో పోతే ఆయనకు కూడా చెప్పాను. ఆవిడ కారులో వెళ్తూ పౌర్ణమి గురించి ఏదో మాట్లాడుతూ, ఏదో 100 పౌర్ణమిలు అయిపోతున్నాయంట తెలుసా నీకు అంది. అవునా అన్నాను. నిజంగా నాకు అంత ఐడియా లేదు. ఓహో అవునా, ఏంటి 100 పౌర్ణమి, ఎంత గ్రేట్ అది, 100 పౌర్ణమిలు మనం ఎప్పటికి చూస్తాము, మళ్ళీ 100 పౌర్ణమి అంటే అంది. దాన్ని నేను పెద్దగా తీసుకోలేదు, క్యాజువల్గా వచ్చేసాం, అయిపోయింది. ఈ సంభాషణ జరిగిన ఒక 2 రోజుల తర్వాత రమణ గారు ఫోన్ చేసి, అమ్మ 100 పౌర్ణమిలు పండగ రోజున ఈ గురూజీ గారు వస్తున్నారు, మీరు తప్పకుండా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోండి, మీకు తెలియని ఒక వైబ్రేషన్, మీకు తెలియని ఒక ఆనందం, తెలియని ఒక బలం అన్నీ వస్తాయి మీకు అని ఆయన ఎంత చెప్పడంలో అంటే కన్విన్స్ చేసి చెప్పడం అన్నమాట. ఇప్పుడు రండి ఫంక్షన్కి రండి అంటే అది వేరు, ఆయన చెప్పే విధానం వేరు. సో నిజంగా ఇటువంటివి వీరందరూ ఇలా చేస్తున్నారంటే మనం కూడా డెఫినెట్గా ప్రతి మనిషి కూడా మనం ఒకళ్ళకి ఇద్దరికో కనీసం తీసుకొచ్చి ఈ ధ్యానం చేయమని మనం ఎంకరేజ్ చేసి అవేర్నెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈ రోజు నుంచి నేను కూడా నాకు వీలైనంత వరకు ప్రతి వారిని నేను ఈ ధ్యానించమని, ఇలాగ రమ్మని నేను అడగడం జరుగుతుంది. అలాగే మహిళా ధ్యానం దినోత్సవం ఏదో చేస్తున్నారు, దానికి నేను తప్పకుండా నా సహాయం కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరొకసారి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వారి అనుభవాలను చెప్పిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి గురూజీ గారికి మరొకసారి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రావడం మా అందరికీ ఎంతో సంతోషం. మీరు మీ కాలేజు మీరు ఎలా ఫిలిమ్స్లో వచ్చిన ఒకసారి చెప్తారా? ఫిలింలోకి రావడం అంటే నాకు యాక్చువల్గా అప్పుడు 5 సంవత్సరాలు, మరి పాతకాలంలో 5 సంవత్సరాలు వస్తే కానీ స్కూల్లో చేర్పించేవారు కాదు. మా నాన్నగారు చెన్నైలో వర్క్ చేసేవారు. సో ఒక రోజున మేమందరం పిల్లలు, పక్కింటి పిల్లలు, కింద వాళ్ళు, పైన వాళ్ళు, పక్క వాళ్ళు అందరూ ఒక 10 మంది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక వ్యాన్ వచ్చింది, బ్లూ కలర్ వ్యాను వచ్చి ఈ పిల్లలందరినీ ఆ వ్యాన్లో ఎక్కించుకోవడం జరిగింది. నన్ను కూడా ఎక్కించారు. కానీ ఒక అబ్బాయి, అంత తమిళనాడు కదా, తమిళ్ అంత చూసి పేపర్ చూసి పేరు అడిగాడు. నాకు మా అమ్మగారు నాన్నగారు పెట్టిన పేరు రోజారమణియ. ఆ పేరు చెప్పాను. చెప్పగానే నన్ను దించేశారు కిందకి. ఎందుకంటే నీ పేరు ఇందులో లిస్టులో లేదమ్మా, అందుకని దించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఏడ్చుకుంటూ నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ పిల్లలందరినీ వ్యాన్ ఎక్కించుకుని వెళ్ళిపోయారు, నా పేరు లేదని నన్ను దింపేశారు, నువ్వెందుకు నా పేరు ఇవ్వలేదు అని ఏడ్చాను. మా అమ్మగారు ఏమనుకున్నారంటే, అప్పుడు చెన్నై తమిళనాడు అది భయం కదా, ఆంధ్రా నుంచి వచ్చాం, మాది రాజమండ్రి అమ్మది. అమ్మ అనుకున్నారు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు వాళ్ళందరినీ అని. ఒక విధంగా ఆవిడ చాలా సంతోషించింది, ఎందుకంటే నన్ను కిడ్నాప్ చేయలేదని. అంటే ఎత్తుకుపోయారేమో అని మళ్ళీ బాధపడి, అయ్యయ్యో అందరూ మన పిల్లలే, కింద పిల్లలని పరిగెత్తుకుంటూ వెళితే అప్పుడు ఆ కింద ఒక ఆవిడ చెప్పింది, లేదమ్మా ఇలాగా భక్త ప్రహ్లాద సెలక్షన్ కోసం తీసుకెళ్ళారు, ఎత్తుకుపోలేదు, మీ పాప పేరు లేదు అందుకే దింపేసినట్టున్నారు, ఈ 6 పిల్లల్ని ఎంతమందినో తీసుకెళ్ళారు, మిగతా వాళ్ళని తీసుకెళ్ళలేదు అంటే ఇంక ఏడ్చుకుని గోలబెట్టి. అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం అన్నమాట స్టూడియో చూడాలని. మా నాన్నగారిని బ్రతిమాలి ఎలాగో ఆ స్టూడియో చూస్తే చాలని తీసుకుని వెళ్ళారు నన్ను. వెళితే అలాగా ప్రహ్లాదుడి కోసం అప్పుడు ఎస్వి రంగారావు గారు, అంజలిదేవి గారు అందరూ రెడీగా ఉన్నారు సెట్, ఒక ప్రహ్లాదుడే దొరకలేదు. సో ఆ స్టూడియో మేనేజర్ చూసి ప్రహ్లాదుడి వేషం కోసం తెచ్చారా అని అడిగారు. లేదండి స్టూడియో చూడడానికి వచ్చారు, అదేం లేదండి వేషం లేదు ఏం లేదని మా నాన్నగారు చెప్తే, పర్లేదు మేము ట్రై చేస్తాం, ఈ వయసు పాపే మాకు కావాలి, కాకపోతే బాబు కావాలి పాప కాదు అని నన్ను తీసుకెళ్ళి, ఏమన్నా నీకు డ్యాన్సులు పాటలు అలాంటివి ఏమైనా వచ్చా అని అడిగారు. అప్పుడు ఇంట్లో మాకు ఒక మర్ఫీ రేడియో ఉండేది, అదొకటే ఎలక్ట్రానిక్ సాధనం అంటే ఇంట్లో అదే ఉండేది.
అది చాలా పెద్దదన్నమాట. పెద్ద టేబుల్ మీద దానికి ఒక పెద్ద డెకరేషను, ఒక ఫ్లవర్ వాజు, దానికి ఒక లేసు గుడ్డ ఇవన్నీ కప్పి పెట్టేవారు అనమాట. ఆ పాటలు అది నేను అదొక్కటే ఆన్ చేసుకుని పాట పెట్టుకునేదాన్ని. గోదావరి గట్టు ఉంది అని చెప్పి మూగ మనసుల్లో పాట, ఆ పాట పాడాను. వెంటనే అడగగానే బాగా పాడావు, చలాకీగా ఉన్నావు అని చెప్పి వాళ్ళు ఏదో ఒక శ్లోకం చెప్పారు. ఇది ఎప్పుడు చెప్తావంటే శుక్రవారం చెప్తానంటే మళ్ళీ నన్ను శుక్రవారం కారు పంపించారు. శుక్రవారం వెళ్ళి ఆ శ్లోకం చెప్పాను. చెప్తే వెంటనే తీసుకెళ్ళి ఒక పాప వచ్చిందండి, అడగగానే బాగానే చెప్తుంది, ఏం చేయమంటారని ఏవిఎం చెట్టిఆర్ గారు ప్రొడ్యూసర్ ఆయన అడిగితే, పాప అయితే ఎందుకయ్యా, బాబు కదా మనకు కావాల్సింది, అయితే ఓ పని చేయండి, ఆ పాపకి హెయిర్ కట్ చేసేసి ప్యాంట్ షర్ట్ వేసి తీసుకురండి అన్నారంట. మా అమ్మగారు ఒప్పుకోలేదు. ఎన్నో సంవత్సరాలు పెంచితే కానీ ఇంత జుట్టు పెరగదు, అయ్యో బాబోయ్ మేము నూనెలు రాసి షీకాయలు పెట్టుకుని ఇంత చేసేవాళ్ళం అంటే, అప్పుడు రంగూన్ రామారావు గారని కో డైరెక్టర్ ఉండేవారు. ఆయన ఏమన్నారంటే, అమ్మ జుట్టు పోతే ఒక 2-3 సంవత్సరాల్లో వస్తుందమ్మా, ఇలాంటి క్యారెక్టర్ పోతే జీవిత కాలంలో రాదు, మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. భక్త ప్రహ్లాద భక్తుడు, మహాభక్తుడు, ఏదో చిన్నపిల్ల వేషం గౌన్ వేసుకుని యాక్ట్ చేస్తే మీరు అక్కర్లేదు, ఇటువంటి క్యారెక్టర్ దొరకడం అన్నది అదృష్టం. అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను, జుట్టు కట్ చేసినంత మాత్రాన్ని వేషానికి సెలెక్ట్ అవుతారని కాదు, ట్రై చేయండి, మీరు ఆ భగవంతుడిని ధ్యానించి ట్రై చేయండి అన్నారు. అప్పుడు ఏం లేదు, అమ్మ ఎక్కువ పూజలు చేస్తారు బాగా. ఒకసారి దండం పెట్టుకున్నారు ఆవిడ, వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని ధ్యానించి, సరే బాబు చూద్దామని అంటే అప్పుడు జుట్టు కట్ చేసి ప్యాంట్ షర్ట్ వేసి చూపిస్తే ఆయన బాగానే ఉన్నాడు, బాబులాగే ఉన్నాడు, కానీ ప్రహ్లాదుడు వేషం వేయాలి, ఏనుగులు, పులులు, సింహాలు వీటన్నిటితో, ఎస్పెషల్లీ రంగారావు గారితో యాక్ట్ చేయాలి, మళ్ళీ సెట్కి వచ్చి పారిపోతే చేయలేనని లక్షలు, ఆ రోజుల్లో లక్షలు పెట్టి తీస్తున్నాయి. ఈస్ట్మన్, ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ పిక్చర్ అది. ఏవిఎం సంస్థ అంటే పెద్ద సంస్థ అన్నమాట. ఆ స్టూడియోలోకి వెళ్ళడానికే పర్మిషన్ దొరకదు ఫస్ట్, అంత పెద్ద స్టూడియో. అప్పుడు ప్రహ్లాదుడు గెటప్ వేసి హ్యాపీగా ఓకే అని. కాకపోతే వాళ్ళకి డౌట్ ఏంటంటే, రంగారావు గారు ఏనుగులు, పాములు, ఈ సింహాలు వీటితో చేస్తాదా చేయదా, మధ్యలో పారిపోతే చేయనని ఏడుస్తే కొట్టి తిట్టలేరు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ టెస్టే నాకు పాముని తీసుకొచ్చి మెళ్ళ వేశారు, నిజమైన పాముని. మా అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇదేం పిక్చర్ బాబు, ముందు జుత్తు కత్తిరించేశారు, సరే పోతే పోయింది, పావులేంటి అని పిలిచి మా నాన్నగారు కూడా చాలా భయపడి, సినిమా అంటే నిజం కాదు కదా బాబు, మీరు అట్టపాములు వేయొచ్చు కదా, ఇలా నిజం పాముని తీసుకొచ్చి పసిబిడ్డ మెళ్ళలో వేస్తున్నారంటే, పాప ఏం మాట్లాడతలేదు, మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నారు వాళ్ళు. భయం మాకే ఉంటుంది బాబు, చిన్న పాప అది అంటే, సరే కాదని చెప్తే ఆ పాము ఏమో కొత్తగా పట్టి తెచ్చిన పాము అంట. ఆ పావులతనే పావులాగా ఉన్నాడు, ఆ పావులు తెచ్చిన అతనే ఒక పావులా కనిపిస్తున్నాడు అతను, ఇప్పటికీ నాకు గుర్తు అతను. ఆ పావులాగా అతను అంటాడు, అది కొత్తగా పట్టిన గోధుమ త్రాచు ఉండట్లేదు మెడలో, అది బుసలు కొట్టేసి కిందకి దిగిపోతుంది. పరుగు అందరూ, పనివాళ్ళందరూ, కుర్రాళ్ళు అందరూ బయట నుంచి తొంగి చూస్తున్నారు కిటికీల్లోంచి, నన్ను మాత్రం రూమ్లో కూర్చోబెట్టి మెళ్ళేశారు. మా అమ్మగారేమో పక్క రూమ్లో కళ్ళు తిరిగి పడిపోయి ఉంది ఆవిడ. ఈ నాన్నగారేమో కోప్పడిపోతున్నారు, ఆయనకి సిగరెట్ అలవాటు, సిగరెట్ తాగుతూ ఇలా, అందుకే నేను ఈ పిచ్చి పిచ్చి సినిమాలు వేషాలు వద్దంటాను, ఈ పంతం బట్టి తల్లి కూతురు తీసుకొచ్చారు అని ఆయన తిట్లు. సరే ఆఖరికి ఆ పాము వద్దండని ఆ పామును లోపల పెట్టి ఇంకో పాముని వేశాడు. ఆ పాము వెయ్యగానే నా తల మీదకి వెళ్ళి పడగెత్తి నించుంది. ఇంకా అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, అమ్మ మాకు నిజమైన ప్రహ్లాదుడు దొరికాడు, ఆ నాగుపామే ఆశీర్వదించింది, మీరు ఇంకేం భయపడొద్దు, మీ బిడ్డ ప్రాణానికి మా ప్రాణం అని చెప్పి అప్పుడు షూటింగ్ మొదలైంది. ఆ జరగడం భక్త ప్రహ్లాద్ చేయడం. ఆ తర్వాత నేను మరి ఈ రోజుకి, ఈ సంవత్సరానికి 52 సంవత్సరాలు అయింది భక్త ప్రహ్లాద్ రిలీజ్ అయింది. 1967లో రిలీజ్ అయింది. సో ఇటువంటి ఒక గొప్ప మహత్తరమైన భక్తుడి వేషంలో ఉన్నటువంటి నేను నటించినటువంటి ఆ క్యారెక్టర్ని మరి 50 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరూ భక్త ప్రహ్లాద్లో నటించిన రోజారమణి గారు కదా అని, వారి మనవళ్ళని మనవరాళ్ళని కూడా మొన్న ప్రహ్లాద్ చూపించాం చూడు, ఈమెనే ఆ పాప అంటే వాళ్ళు నన్ను కింద నుంచి పైకి చూస్తున్నారు, పాప ఆయుడి అని వాళ్ళకి తెలియదు. సో తర్వాత తరుణ్ బాబు తెలుసు కాబట్టి తరుణ్ వాళ్ళ అమ్మగారు ఈవిడే ప్రహ్లాదుడు అని చెప్పి ఈ రోజుకి ఆ సినిమాని అందరికీ చూపించడం. అలాగే మనకి చిత్రరంగంలో
ఒక మోస్ట్లీ ఒక 10 సినిమాలో ఎన్నో ఉంటాయి, వేళ్ల మీద లెక్క పెట్టుకుని. ఒక మాయాబజారు, ఒక లవకుశ, ఒక భక్త ప్రహ్లాద, ఈ అన్ని పేర్లు పక్కన పెట్టిన భక్త అంటే భక్తి అన్నది ఆ చిత్రంలో నా పేరు భక్త. అంత గొప్పటి మహాభక్తుడు భక్త ప్రహ్లాదుడు. సో ఎన్ని కష్టాలు పెట్టి ఎన్ని చిత్రహింసలు పెట్టినా కూడా ఆ హరినామ స్మరణ వదలడు ఆ ప్రహ్లాదుడు. సో మనం కూడా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన ధ్యానం అన్నది, నాది ఆధ్యాత్మికం అన్నది వదలకూడదని ఆ ప్రహ్లాదుడిగా కోరినట్టు నేను కోరుతున్నాను. సో ఇది నా జీవన పయనం. మరి అలాగే నేను 130 సినిమాలు యాక్ట్ చేశాను. ఆ తర్వాత మ్యారేజ్ అవ్వడం, యాక్టింగ్ మానేయడం, ఆ తర్వాత ఏదో ఒక వర్క్ చేయాలి మనం. అలా ఇంట్లో కూర్చుంటే వండేసుకుని తినేసి పడుకుని టీవీలు చూసుకుంటూ కాదని డబ్బింగ్ స్టార్ట్ చేశా. డబ్బింగ్లో నేను 500 సినిమాలు డబ్బింగ్ చెప్పాను. 18 సంవత్సరాలు సుదీర్ఘంగా డబ్బింగ్ చెప్పాను, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఒక రోజుకి 2 సినిమాలు చెప్పడం కూడా జరిగింది. సో మనం ఏదైనా ఒక కళకి మనం అంకితమై ఉన్నాం, అది ఒక కళే. సో అలాగ నేను హ్యాపీగా 2 బాబు పాప. సో ఇలాంటివి నాకు మోస్ట్లీ నేను ఫంక్షన్స్కి ఎక్కువ వెళ్ళను. నాకు ఈ కమర్షియల్ ఫంక్షన్స్ పెద్దగా ఇష్టం ఉండదు. ఏ బర్త్డే పార్టీలనో లేకపోతే గెట్ టుగెదర్స్ అనో వెళ్ళను. నేను మోస్ట్లీ ఎక్కువ యానిమల్స్కి, అది స్ట్రీట్ యానిమల్స్కి ఎక్కువ హెల్ప్ చేస్తుంటాను నేను. అంటే పెద్దగా కాదు, నాకు వీలైనంత వరకు ఏమైనా దెబ్బతిని అవి బాధపడుతుంటే ఈ బ్లూ క్రాస్కి వాటికి ఫోన్ చేసి ఆ వ్యాన్ని పిలిపించి ఏదైనా వీలైతే మనం కొంచెం డబ్బులు అవి ఇచ్చి పంపించి ట్రీట్మెంట్ చేయిస్తుంటాను. అలాగే ఎవరైనా మిస్సింగ్ అని చెప్తే అవి ఎలాగైనా పెద్దవాళ్ళను పట్టి ఎక్కడైనా పట్టి తీసుకొచ్చి, మొన్న కూడా ఒక చర్చిలో ఒక డాగ్ మిస్ అయిపోతే దాన్ని 3-4 డేస్ కష్టపడి పట్టి తీసుకొచ్చి ఇచ్చేసాము. సో ఇలాగా వాటికి ఎప్పుడైనా ఫుడ్ పెడుతుంటే తిడుతున్నారు పక్క వాళ్ళు, మీరు అలవాటు చేసి స్ట్రీట్ అంతా డాగ్స్ చేసేస్తున్నారని. దాని గురించి మరి వాళ్ళకి ఇబ్బంది పడకూడదని కొంచెం తగ్గించేసాము. సో ఎక్కువ వూండెడ్ యానిమల్స్ అంటే ఆర్ఫన్ యానిమల్స్, ఆర్ఫన్ చిల్డ్రన్కి మనం ఎలా షెల్టర్ ఇస్తామో అలాగ ఆర్ఫన్ యానిమల్స్కి నాకు ఫ్యూచర్లో కూడా నాకు అదొక్కటే కోరిక, ఆర్ఫన్ యానిమల్స్కి పెద్దగా నేను ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి. దట్ ఈస్ మై లైఫ్. ఇంకా వేరే లైఫ్లో ఏదో పెద్దగా సాధించాలని ఏమీ లేదు, ఇది చాలు భగవంతుడిచ్చింది. సో ఆ విధంగా యానిమల్స్కి హెల్ప్ చేస్తూ ఇలా ఆధ్యాత్మికంగా అందరినీ మనం అవేర్నెస్ ఇస్తూ హ్యాపీగా గడపాలని నా కోరిక. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్, గురువు గారి దీవెనలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.